ఏదైనా ఓన్‌గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి లాభాలు బాగా రావాలనుకునే వాళ్ళకి సెకండ్ హ్యాండ్స్ బైక్స్ యొక్క బిజినెస్ అనేది, అలాగే స్కూటర్స్ సెకండ్ హ్యాండ్ అమ్మడం అనేది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ రావడమే కాకుండా, ప్రభుత్వం అందించేటువంటి సబ్సిడీల ద్వారా ఆర్థిక భారాన్ని మీరు చాలా వరకు తగ్గించేసుకుంటారనమాట. ఈ రోజుల్లో మార్కెట్‌లో కొత్త బైక్ లేదా స్కూటర్ కొనాలంటే కనీసం 80,000 నుంచి ₹1,00,000 వరకు 100% ఖర్చు చేయాల్సిందే. తక్కువలో లేదు అసలేది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పెట్టలేని సాధారణ మధ్యతరగతి ప్రజలు, కాలేజీ విద్యార్థులు, చిన్న చిన్న వ్యాపారస్తులు మంచి కండిషన్‌లో ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయడానికి వాళ్ళంతట వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్న వ్యవహారాలు ఉన్నాయి. అదే సమయంలో చాలామంది తమ వాహనాల్ని 1 లేదా 2 సంవత్సరాలు వాడిన తర్వాత కొత్త మోడల్స్ కోసం పాత వాటిని తక్కువ ధరకే అమ్మేస్తూ ఉంటారనమాట. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి అనుసంధానకర్తగా మారి ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే నిరంతర డిమాండు, స్థిరమైనటువంటి ఆదాయం ఖచ్చితంగా పొందొచ్చు. ఈ వ్యాపారాన్ని పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి దాదాపు ₹5,00,000 వరకు పెట్టాలి. దాంట్లో మళ్ళీ ప్రభుత్వ సబ్సిడీ వస్తది. అదే చెప్తున్నా. అందుకే వీడియో లాస్ట్ దాకా ఓపికగా చూస్తే ఎక్కడెక్కడి నుంచి సబ్సిడీ వస్తది, ఎంతొస్తది, ఫైనల్‌గా పెట్టాల్సిన అమౌంట్ ఎంత అనే క్లారిటీ వస్తది. అందుకే వీడియో ఓపికగా లాస్ట్ దాకా చూడండి. 5,00,000 అనంగానే పరిగెట్టక్కర్లేదు. దాంట్లో చాలా వరకు ప్రభుత్వ సబ్సిడీ మనకు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. డౌటే లేదు దాంట్లో. ఈ పెట్టుబడి మొత్తంతో మార్కెట్‌లో మంచి డిమాండ్‌లో ఉన్నటువంటి 10-12 సెకండ్ హ్యాండ్ బైకులు లేదా స్కూటర్స్‌ని మీరు ఒకేసారి కొనుగోలు చేసి షోరూమ్ లాగా మీరు ప్రదర్శించవచ్చు. వ్యాపార విజయానికి స్థలం యొక్క ఎంపిక చాలా కీలకం కాబట్టి, కస్టమర్ల యొక్క రాకపోకలు ఎక్కువగా ఉండే మెయిన్ రోడ్డుకి దగ్గరగా మీకు ఆల్రెడీ ఏదన్నా ఒక సొంత స్థలం ఉంటే అక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది బెస్ట్. లేదా లీజ్ తీసుకొని కూడా చేసుకోవచ్చు. కస్టమర్స్ని ఆకట్టుకోవడానికి కేవలం ₹10,000 డౌన్ పేమెంట్ ఆప్షన్ కనుక పెట్టుకుంటే మిగతా అంత ఫైనాన్స్ చేయించేలాగా, మిగతా అంటే చాలా ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి, ఫైనాన్స్ కంపెనీస్, బజాజ్ ఫైనాన్స్ లాంటి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకోవాలి. దానివల్ల బడ్జెట్ తక్కువగా ఉన్న కస్టమర్లు ఈజీగా వాహనాన్ని కొనుగోలు చేయడానికి వాళ్ళే ముందుకు వస్తారు. ఇబ్బంది ఉండదు. మన డబ్బులు ఫైనాన్స్ వాళ్ళ నుంచి మనకు వచ్చేస్తాయి. సో లాభాల విశ్లేషణ అబ్జర్వ్ చేస్తే ఇలాంటి స్వయం ఉపాధి వ్యాపారాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు కూడా వివిధ రకాల పథకాల ద్వారా సబ్సిడీలను ఇప్పటికే అందించడం అనేది జరుగుతుంది మనకి. ఈ పథకాల కింద అర్హత కలిగినటువంటి యువత, ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకునే వాళ్ళు బ్యాంక్స్ నుంచి కూడా రుణాల్ని పొంది ప్రభుత్వం ఇచ్చేటువంటి దాదాపు 40% సబ్సిడీని క్లెయిమ్ చేసుకుంటే మనం పెట్టే పెట్టుబడి చాలా వరకు తగ్గిపోతుంది. అంటే పెట్టుబడి భారం విపరీతంగా తగ్గిపోతుంటే బిజినెస్ చేసుకోవచ్చు కదా! సో వ్యాపారంలో వాహనాల కండిషన్‌ని చెక్ చేయడానికి నమ్మకమైనటువంటి లోకల్ మెకానిక్‌తో టై అప్ అవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి బండిని కొనేటప్పుడు లేదా అమ్మేటప్పుడు ఆ మెకానిక్‌కి కొంత సర్వీస్ ఛార్జ్ ఇచ్చి కండిషన్ చెక్ చేయించాలి ఇంజిన్‌ది. అలాగే వాహనం యొక్క ఆర్‌సీ బుక్కు, ఇన్సూరెన్సు ఇలాంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బండి మీద ఎలాంటి యాక్సిడెంట్ రికార్డులు లేకుండా, దొంగతనం కేసులు లేకుండా, పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు లేకుండా ఇవన్నీ కూడా ఆర్‌టీఓ ఆఫీసు, స్థానిక పోలీస్ స్టేషన్ ద్వారా క్షుణ్ణంగా నిర్ధారించుకున్న తర్వాతే కొనుగోలు ప్రక్రియ అనేది మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. లాభాల విషయాన్ని అబ్జర్వ్ చేస్తే వాహనం యొక్క మోడలు, అది ఉన్న కండిషను, ఏ ఏడాదిలో కొన్నారు, అలా ఒక్కొక్క స్కూటర్ మీద 5,000 నుంచి 10,000 వరకు, అలాగే బైక్స్ మీద కూడా 10,000-15,000 వరకు నికర లాభం అంటే నెట్ ప్రాఫిట్ ఉంటుంది. మంచి కండిషన్‌లో ఉన్నటువంటి స్కూటర్‌ని ₹40,000 మనం కొనుగోలు చేసి చిన్న చిన్న రిపేర్స్ చేసి 50,000 వరకు అమ్మితే 10,000, 7,000 లాభం అక్కడే వస్తుంది మనకి. సో ఈ లెక్కన నెలకి కేవలం 5 లేదా 6 వాహనాలు అమ్మితే చాలు. అన్ని ఖర్చులు పోను ₹50,000 నుంచి ₹70,000 వరకు ఆదాయం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. సో మార్కెటింగ్ బలంగా ఉండి నెలకి ఎక్కువ వాహనాలు అమ్మగలిగితే ₹1,00,000 పైనే 100% మీకు పెట్టిన పెట్టుబడిని కేవలం 6-8 నెలల లోపే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో మనం వెనక్కి రాబట్టేయచ్చు 100%. ఈ వ్యాపారం గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే గూగుల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి.